బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమ పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ నేతలు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశాడు పాడి కౌశిక్ రెడ్డి. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ ఈ 2 పిటిషన్లు కలిపి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు. అయితే సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని, స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ సమయం నిర్దేశించుకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.